ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 47వ వచనము. నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను. ఈ మాటలు అపోస్తలుడైన పౌలును ఉద్దేశించి దేవుడు పలుకుతున్న మాటలు. ఇక్కడ చూడండి, అపోస్తలుడైన పౌలు సువార్త ప్రకటిస్తున్న క్రమంలో యూదులు అడ్డగించడం చూస్తున్నాము. ఈ అధ్యాయంలో మనకిక్కడ 44వ వచనం నుంచి చదివితే అర్థమవుతుంది. యూదులు జనసమూహములను చూచి మత్సరంతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డం చెప్పిరి అని ఉంటుంది 44వ వచనంలో. ఈ విధంగా జరుగుతున్నప్పుడు అపోస్తలుడైన పౌలు మరి దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఈ మాటలు పలుకుతున్నాడు. నేను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను, కాబట్టి యూదులు చెప్తున్న ఆ దూషించిన మాటలను మీరు పట్టించుకోకండి అని పౌలును పురికొల్పుతున్నాడు దేవుడు. ఇక్కడ చూడండి, పౌలు ధర్మశాస్త్ర ప్రావీణ్యుడట. గమనియేలు పాదాల ఎదుట నేర్చుకున్నాడు ధర్మశాస్త్రం అంతటినీ. ఒకప్పుడు దేవుని ప్రజలను, సంఘాన్ని హింసించిన ఈ పౌలును మరి సౌలుగా ఉన్నప్పుడు హింసిస్తూ వచ్చినాడు కదండి. ఈ సౌలును పౌలుగా చేసిన తర్వాత దేవుడు అన్యజనులకు వెలుగుగా నియమించి ఉన్నాడు. ఎంతో గొప్ప సువార్త చేస్తూ వచ్చినాడండి. ఎన్నో ఉపద్రవాల నుంచి వెళ్తూ వచ్చినాడు. ఎన్నో రకాల శ్రమల గుండా వెళ్తున్న పౌలు దేవుని చేత బలపరచబడిన వాడై సువార్త నిమిత్తమే దేవుడు ఏర్పరచుకున్న సాధనంగా దేవుడు వాడుకోవడం జరిగింది. ఎప్పుడైతే సువార్తలో మన మాట ఒక్కొక్కసారి క్రైస్తవులు వినరండి, క్రైస్తవులు వినరు, విశ్వాసులే వినరు. మనం చెప్తున్న మాటలు ఒక సహోదరుడు కానీ ఒక సహోదరి కానీ తప్పిపోతున్నాడు అన్నప్పుడు, మనం దేవుడి వాక్యాన్ని చెప్పి సరిచేయాలని అనుకుంటున్నప్పుడు వారే మన మాట వినరు. ఇక్కడ ఏ విధంగా అయితే జనసమూహంలో అందరూ కూడుకున్న దాన్ని బట్టి యూదులు అపోస్తలుడైన పౌలును దూషించుచూ వచ్చినారో, అతనికి అడ్డం చెప్తూ వచ్చినారో, మనకు కూడా ఈ ఇన్సిడెంట్స్ ఏదో ఒక సందర్భంలో జరుగుతుంది. అప్పుడు దేవుడే మరి అపోస్తలుడైన పౌలును బలపరిచిన రీతిగా ఈ వాక్యం ద్వారా నిన్ను నన్ను వెలుగుగా చేస్తూ వచ్చినాడు. అడ్డగించేవారు, దూషించేవారు మరి వీళ్ళందరూ కూడా చీకట్లోనే ఉన్నారు. వారి చీకట్లో ఉన్నారని కూడా గ్రహించలేక ఉన్నారు. కానీ మనల్ని వేరే రకంగా దేవుడు తన పరిచయకు, తన పనికి వాడాలనుకుంటున్నాడని ఈ వాక్యం ద్వారా మనం గ్రహించవలసిన వారిగా ఉంటున్నాం. అపోస్తలుడైన పౌలును దేవుడు ధైర్యపరిచినాడు, బలపరిచినాడు. అనే సువార్త పరిచయంలో బహు విస్తారంగా వాడుకుంటూ వచ్చినాడు. వినని వారి నిమిత్తమై దేవుడు విడిచిపెట్టి, దేవుడు అప్పగించిన పని దేవుని ప్రణాళికలో ఏ విధంగా ఉంది, దేవుని చిత్తంలో ఏ విధంగా ఉందో తెలుసుకొని ఆ విధంగా పరిచర్య చేసినప్పుడు మాత్రమే అపోస్తలుడైన పౌలు చేసిన పరిచర్య ఏ విధంగా అయితే విస్తరిస్తూ వచ్చిందో, ఫలభరితంగా ఉంటూ వచ్చిందో, మన పరిచర్య కూడా ఆ విధంగా ఉండటానికి దేవుడు ఈ రోజున నిన్ను నన్ను మనందరినీ అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాడని నమ్మవలసిన వారిగా ఉంటూ ఈ వాగ్దానము మనందరి జీవితాలలో నెరవేర్చబడి దేవుని కొరకు నమ్మకంగా ఆయన రాకడ పర్యంతం వరకు యథార్థంగా జీవించి మరి ఆయన యొద్ద నుంచి బహుమానములు పొందుకునేవారిగా సిద్ధపడాలని కోరుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.